గురువారం రోజున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉన్న సందర్భంగా వైఎస్ జగన్ అతన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత వైసీపీ నేత ప్రసన్న కుమార్ ఇంటికి కూడా జగన్ వెళ్లనున్నారు. దీంతో ఈ పర్యటన నిమిత్తం భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు రోడ్డు మార్గాన జగన్ తో పాటు తరలి రానున్న కారణంగా ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తక్కువ మంది కార్యకర్తలు, కాన్వాయ్లు మధ్య జగన్ పర్యటన పూర్తి చేసుకోవాలని కోరింది. అంతేకాక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల చేత ఎక్కడికక్కడే నెల్లూరు వైపు వెళ్లే వివిధ మార్గాల్లో నలుమూలలా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో ప్రజలు గుమ్మికూడకుండా, జన సమీకరణ జరగకుండా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో జగన్ పర్యటన పట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక జగన్ పర్యటనకు సంబంధించి ఇన్ఛార్జి దామోదర్ స్పందిస్తూ రెంటపల్లి, పొదిలి, బంగారుపాలెంలో భారీ జన సమీకరణ కారణంగా అవాంఛనీయ దుర్ఘటనలు చోటు చేసుకోవడంతో మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం అవ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే ఎక్కడికక్కడ డ్రోన్ కెమెరాలతో జగన్ పర్యటన పర్యవేక్షించనున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్లకార్డులు, బ్యానర్లు ఎక్కడ ప్రదర్శించకుండా జగన్ పర్యటన నిర్వహించుకోవాలని ఇన్ఛార్జ్ ఎస్పీ ఆదేశించారు. మరోవైపు జగన్ పర్యటన అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఎన్ని కుట్రలు చేసినా నెల్లూరు పర్యటనలో వైసీపీ కార్యకర్తలను, భారీ సంఖ్యలో అభిమానులను అడ్డుకోలేరని కరాఖండిగా వైసీపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా హైటెన్షన్ వాతావరణం, ఉద్రిక్తల నడుమ జగన్ నెల్లూరు పర్యటన ఆసక్తికరంగా మారింది.